కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున జీవము కలిగిన దేవుని మాటలు వినటానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులారా, కృపా సమృద్ధి అన్నటువంటి కార్యక్రమం ద్వారా అనేకులను దర్శించటానికి మాకు కూడా అవకాశాన్ని దేవుడిచ్చినాడు. మీ ప్రార్థనలు బట్టి మీ వందనాలు. అదే సమయంలో కొంతమంది ప్రార్థన అక్కర్లు కోరుతూ ఉన్నారు. వారి కొరకు మేము నిత్యం ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు ప్రార్థించండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మనమందరం కలిసి దేవుని నామాన్ని ఘనపరచుదాం, దేవుని నామాన్ని ప్రకటించుదాం. దేవుని నామ మహిమార్థమై మనము జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అలాగున మనము నడుచుకుందాం. పిల్లరా, ఈ ఉదయకాలమున ప్రభు మన మధ్యకు తీసుకుని వచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. హబక్కుకు రాసిన గ్రంథంలోని 3వ అధ్యాయంలో 2వ చరణాన్ని, ఇది ఒక కీర్తన, 2వ చరణాన్ని మనం చదువుకున్నట్లయితే ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంది. ప్రభువా, నిన్ను గుర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఇంత చక్కటి కీర్తన భక్తుడైన హబక్కుకు రాస్తున్నాడు. ప్రభువును గణపరుస్తూ ఉన్నాడు. ప్రభు కార్యాలని చూచి ఆయన భయముతో వణకుతో ఆయన్ను ఆరాధిస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. పిల్లరా, గమనించండి, సంవత్సరం వెంబడి సంవత్సరం మన జీవితాల్లో గడిచిపోతూ ఉన్నాయి. మరి దేవుడు అనుదినము మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఎలాగనో పోషిస్తున్నట్ట అంటే తన వాత్సల్యమును మన పట్ల ఆయన చూపిస్తూ ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడట. ఆయన వాత్సల్యం మనకు ఎందుకు అవసరమైంది అంటే, అనేక సార్లు మనం బలహీనులుగా ఉండిపోతాం. అనేక సార్లు కొదవగలిగి ప్రభువును ఘనపరచవలసినంత రీతిని ఘనపరచక, ప్రభువు కోరిన రీతిని మనము నడుచుకొనలేక, మరి ఆయన దుఃఖపెరిచే వారముగా మనం ఉన్నాం. అయితే తండ్రి తన వాత్సల్యతను మన పట్ల చూపుతూ ఆయన మనల్ని కాపాడుతున్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఆయన వాత్సల్యత మనకెంతో అవసరం. ఇక్కడ భక్తుడు చెబుతున్న మాటను చూసినట్లయితే, ప్రభువా, యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, లేక వర్ధిల్లజేయుము. నీ కార్యమును మా జీవితంలో కనపరచయ్యా, దాన్ని నాకు చూపించు, తెలియపరచు. నీ చిత్తమును నేను జరిగించటానికి నాకు సహాయము చేయి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత మంచి ప్రార్థన! మన యాత్రా జీవితంలో కూడా మనము ఇట్టి ప్రార్థన కలిగి ఉంటే ఆ దేవుడు ఎంతో సంతోషిస్తాడు, తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు. అయితే అనేక సార్లు మనము మరి సంవత్సరములు జరుగుతూ ఉన్నప్పుడు, లేక సంవత్సరం వెంబడి సంవత్సరము దేవుని కృపచేత మనల్ని కాపాడుతూ నడిపిస్తున్నప్పుడు అనేక సార్లు ఏమరపాటులో మరి మన జీవనం కొనసాగే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆయన వాత్సల్యత లేక ఆయన సన్నిధి మనం నిత్యము కోరుకొనవలసిన వారమే ఉన్నాం. ఆయన కృప మన కొరకు కాచుకొని ఉండగా దాన్ని మనము ఆశించే వారముగా మనం ఉండాలని కోరుతూ ఉన్నాడు. భక్తుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ తన 2వ పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో తాను ఇట్లా చెప్తా ఉన్నాడు. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను అంటున్నాడు. అంటే ఎవడైతే క్రీస్తు యేసులోనికి వస్తున్నాడో, లేక ఎవడైతే క్రీస్తు యేసును స్వీకరించినాడో తన హృదయంలోనికి,
లేక క్రీస్తు యేసుతో సహవాసం చేస్తూ ఉన్నాడో అట్టి వ్యక్తి నూతన వ్యక్తిగా మార్చబడినాడు. ఇక ఆయన జీవితంలో సంవత్సరం వెంబడి సంవత్సరం జరుగుతూ ఉండగా నూతనమైనటువంటి సంగతులు ప్రభు చూపించేవాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు, పిలుపునిస్తూ ఉన్నాడు తన ప్రజల పక్షంగా. అలాంటి నూతన కార్యములు ఆ వ్యక్తి జీవితంలో లేక నా జీవితంలో ఎవరైతే ప్రభువును తమ హృదయంలోనికి స్వీకరించినారో అట్టివారి జీవితంలో ఆయన నిత్యము నూతనత్వాన్ని నింపటానికి ఇష్టపడుతున్నటువంటి వాడు. పిల్లరా, భక్తుడైన హబక్కుకు ఇట్లా చెప్తా ఉన్నాడు, సంవత్సరంలో జరిగిపోతూ ఉన్నాయా, సంవత్సరం వెంబడి సంవత్సరం జరిగిపోతూ ఉంది, నీ కార్యములు నా జీవితంలో నూతనపరచు, నీ కార్యములు నా జీవితంలో నిత్యము ఎప్పుడూ నూతనముగా ఉండనిము. పిల్లరా, నూతనముగా ఉండాలంటే ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రతి క్షణము ప్రభు దగ్గర మనల్ని మనము సమకూర్చుకునవలసిన వారమే ఉన్నాం. సమకూర్చువాడు ఆయన, సరిచేయువాడు ఆయన. ఆయన రక్తము నిత్యము సిద్ధంగా ఉంది మనల్ని సమకూర్చటానికి. ఆయన రక్తము నిరంతరము రెడీగా ఉంది మనల్ని కడగటానికి. అందుకనే భక్తుడైన యోహాను తన పత్రికలు రాస్తూ ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము, ఆయన కుమారుడైన యేసు రక్తము మనల్ని కడిగి నిత్యము నూతనముగా పవిత్రపరుస్తూ నడిపిస్తుందట. ఎందుకు నూతనత్వాన్ని మనం కోరుతున్నాం, లేక ప్రభు ఎందుకు మన మధ్యలో నూతనత్వాన్ని కోరుతున్నా అంటే, ప్రియులారా, ఈ లోక యాత్రలో మన దైనందిన జీవితంలో అనేకమైనటువంటి బలహీనతలు, అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి మరి సులువుగా చిక్కులు పెట్టే పాపములు శత్రువు మన జీవితంలోకి తీసుకొచ్చి మనల్ని బలహీనపరిచి నూతనమైనటువంటి బలము చేత మనం ఉండకూడదని, దినదినము నూతనముగా ఆయన వాత్సల్యతను మనము అనుభవించే వారముగా ఉండకూడదని వాడు మనపైన దాడి చేసేవాడు గాను ఇబ్బంది పెట్టేవాడు గాను ఉన్నాడు. అందుకొరకే ప్రభు మనల్ని నూతనపరచాలి. అందుకొరకే మనము ప్రభు యొక్క రక్తము నిత్యము మనము ప్రోక్షించుకుంటూ ఉండాలి. ఆ రక్తంతో మనం నడుస్తున్నప్పుడు, ఆ రక్తం మన జీవితంలో నిత్యం ప్రోక్షించుకుంటున్నప్పుడు మన జీవితము ఇదిగో ఎవడైనను క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తు యేసుతో నడిస్తే వాడు నూతన సృష్టి. రోమిలకు రాస్తూ భక్తుడైన పౌలు ఇట్లా చెప్తా ఉన్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే క్రీస్తు యేసునందు ఎవరైతే నడుస్తూ ఉన్నారో వారు ఎల్లప్పుడూ కడగబడుతూ ఉంటారట. క్రీస్తు యేసునందు ఎవరైతే సాగుతున్నారో వారి హృదయములు నూతనముగా మార్చబడుతూ ఉన్నాయి. క్రీస్తు యేసునందు ఎవరైతే సాగుతున్నారో వారి జీవితము సరిచేయబడుతూ ఉంది. నూతన జీవితము ప్రభుతో నడుస్తూ ఉన్నారు కాబట్టి ఆయన చిత్తమేటో గ్రహించి ఆయనకి ఇష్టలుగా జీవించగలుగుతూ ఉన్నారు. ఈ ఉదయకాలమున మనల్ని ప్రభు రక్షించి తన బిడ్డలుగా మనల్ని స్వీకరించి ఉన్నప్పుడు మనం ఎట్లా ఉన్నాం? ఆయనతో మనం నడుస్తున్నామా? ఆయనతో నడుస్తూ నూతన బలమును మనం పొందేవారముగా ఉన్నామా? ఇక్కడ భక్తుడు ఆ విషయాన్ని కోరుతూ ఉన్నాడు. ఈ కీర్తన చివరి భాగానికి వచ్చేటప్పటికీ ఆ కీర్తన యొక్క అంతం ఎట్లా అవుదట అంటే, అంజూరపు చెట్లు పూయకూడినను, ద్రాక్ష పండ్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయను. పిల్లరా, ఒక భక్తుని యొక్క ఆశ లేక ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుని యొక్క ఆశ ఎలా ఉండట అంటే, ప్రభువా నన్ను నిత్యం నూతనపరచు. ఒకవేళ ఈ లోకంలో ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయాల్లో ఒకవేళ కొరత ఉన్నా, ఆయన ఎవరిని కొరతల్లో ఇబ్బందులు నడిపించేవాడు కాదు.
శోధనలో మనల్ని పడవేసి ఆయన చూస్తూ ఉండేవాడు కాదు. శోధనలో నుండి తప్పించుకునే ఉపాయమును కూడా ఆయన అనుగ్రహిస్తాడట. మనము సహించగలిగిన దానికంటే ఎక్కువైన శోధన మన జీవితంలోనికి ఆయన తీసుకుని రావడం అని రాయబడింది. కాబట్టి ఒకవేళ ఈ శరీరమునకు, ఒకవేళ ఈ జీవితమునకు కొరత ఉన్నా, ఇబ్బందులున్నా, దాన్ని బట్టి ప్రభువులో ఆనందించే విషయం తక్కువ కాదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ కార్యమును నా జీవితంలో నూతనపరచు, సంవత్సరములు జరుగుతుండగా దాన్ని నాకు తెలియచేయి, సంవత్సరం జరుగుతుండగా నాకు దాన్ని తెలియచేయి. ఎక్కడ నేను మరి నీకు ఇష్టడుగా లేక ఉన్నానో, ఎక్కడ నేను నీకు ఇష్టడుగా లేనో దాన్ని నాకు చూపించు అన్నట్టుగా ఈ మాటలు ఉన్నాయి. కనుకనే ఎప్పుడైతే అట్టి ప్రార్థన నా జీవితంలో ఉంటే ప్రభు ఏం చేస్తాడంటే తన యొక్క చిత్తమును మనకు బయలుపరిచి నూతన స్వభావముతో, నూతన ఆనందముతో, నూతన బలముతో మనల్ని నింపేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాలమున ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, నిత్యము నూతన సృష్టిగా మార్చబడతా ఉన్నాడు. నూతన ఆనందము చేత మరి నింపుతూ ఉన్నాడు. అట్టి ఆనందాన్ని మనం పొందాలంటే దినదినము మనల్ని మనం చెక్ చేసుకోవాలా. దినదినము మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఎక్కడ ప్రభు మనలో ఎక్కడ కొరతలు ఉన్నాయో వాటి చూపించినప్పుడు దాన్ని తీసివేసుకోవటానికి మనల్ని మనము సమర్పించుకోవాలి. ప్రభుకు తీసివేసుకోవటానికి మనం ఇష్టపడాలి. చూడండి, జీవగ్రంథమైన బైబిల్లో 1-2 సందర్భాలు లేక 3 భక్తులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి జీవితంలో కలిగిన నష్టాన్ని వారు ఎలా సమకూర్చుకున్నారో అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దావీదు ఎంత నమ్మకస్తుడు, దావీదు ఎక్కడో ఉన్నటువంటి వాడిని రాజుగా చేసినాడు. నమ్మకమైన వాడు దావీదు. ఆయన గురించిన సాక్ష్యము ఏంటంటే ఇతడు నా ఇష్టానుసారుడు అని దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అలాంటి దావీదు జీవితంలో జరిగిన ఒక చిన్న కార్యాన్ని మనము, చిన్న పొరపాటును, బలహీనతను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ చిన్న బలహీనత ఎంతో గొప్ప నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఒకసారి యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతున్నప్పుడు రాజు యుద్ధంలో ఉండాలి. రాజు యుద్ధంలో ఉండవలసిన సమయంలో ఈ రాజు ఏం చేస్తున్నాడట, ఇంటి దగ్గరే ఉన్నాడట. మిద్దె మీద ఆయన అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. దయచేసి గమనించండి. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో ఇట్లా రాయబడింది: వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు వారందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. యుద్ధం జరుగుతూ ఉంటే దావీదు యెరూషలేములోనే ఉన్నాడట. యెరూషలేములో ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్ళిన వారు నమ్మకంగా యుద్ధం చేస్తున్నారు, శత్రువులను జయిస్తూ ఉన్నారు. అయితే దావీదైతే అక్కడ ఉన్నాడట. కారణం ఏంటి? యుద్ధం జరుగుతున్నప్పుడు రాజు యుద్ధంలో ఉండాలి. అయితే సోమరితనము, బలహీనత ఆయన జీవితంలోకి వచ్చింది. ఎప్పుడైతే సోమరితనము, బలహీనత ఆయన జీవితంలోకి వచ్చిందో పాపము ఆయనలో ప్రవేశించింది. ఆ విషయాలని మనకు తెలుసు. బత్షెబతో మరి పాపం చేసినాడు. తర్వాత ఒక హత్య జరిగించటానికి కారణమైనాడు. ఇలాంటి మరి భయంకరమైనటువంటి దుష్ట కార్యములలో పాలు పొందటానికి లేక ఇలాంటి భయంకరమైనటువంటి కార్యాలలోనికి నెట్టివేయబడినాడు. దేవుడు కోరుకున్నటువంటి వాడు ఇతడే అని చెప్పబడినటువంటి ఆ రాజు దేవునికి విరోధముగా ఏదైతే దేవునికి ఇష్టం లేదో అట్టి కార్యాల్లో పాలు పొందుతూ ఉన్నాడు. పాలు పొందినప్పుడు మరి ప్రభు అతని గురించి చాలా కోపన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రభు అతని గురించి చాలా కోపన్నాడు. ఇక్కడ 12వ అధ్యాయంలో 14-15 వచనంలో చూసినట్లయితే, ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలుగజేస్తూ కనుక
నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. పిల్లారా, వసంతకాలమున యుద్ధం జరుగుతూ ఉంది. వీరులు సైన్యం యుద్ధంలో ఉన్నారు. వారు యుద్ధం చేస్తున్నప్పుడు రాజు ఇంటి వద్దనే ఉండి, యెరూషలేములో ఉండి, తన అంతఃపురంలో ఉండి అన్య స్త్రీతో పాపము చేసి భయంకరమైన కోపాన్ని దేవుని హృదయానికి రేపినాడు. దేవుని హృదయంలో నెమ్మది లేకుండా చేసినాడు. అప్పుడు ఇదిగో అన్యుల ఎదుట నా నామమును దూషింపటానికి నీవు కారణమైనావు అంటా ఉన్నాడు. ఎంత భయంకరమైనటువంటి విషయం చూడండి. ఇక్కడ ఏం చేసిన కార్యం ఏంటంటే నిర్లక్ష్యము లేక సోమరితనం. పిల్లారా, ఈ ఉదయకాలమున నూతన వ్యక్తులుగాను నూతన వాత్సల్యమును అనుభవించటానికి సిద్ధపడుతున్నటువంటి మనము, లేక సంవత్సరం వెంబడి సంవత్సరము ఆయనతో నడుస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి మన జీవితంలో సోమరితనము నిర్లక్ష్యం ఉండటానికి వీల్లేదు. ఒకవేళ దావీదు చేసినటువంటి వ్యభిచారము, దావీదు చేసినటువంటి పాపం ఒకవేళ నీవు నేను చేయకుండా పోవచ్చును కాక, అయితే నిర్లక్ష్యము మన జీవితంలో ఉన్నట్లయితే దేవుని నామమునకు అవమానం కలుగుతుంది. నిర్లక్ష్యము మన జీవితంలో దేవుని కార్యములు చేయటానికి వీలు కలగపోగా శత్రువు మనల్ని పట్టి బంధించి ఇదిగో నిన్ను బట్టే అని వాడు వేలువెత్తి చూపించేవాడుగా ఉన్నాడని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకొరకు మనము గమనించినట్లయితే చూడండి, రోమిలకు రాసిన పత్రికలో మనకు 2వ అధ్యాయంలో ఈ మాట కనిపిస్తుంది. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాస్తూ 2వ అధ్యాయము 24వ వచనంలో ఇట్లా చెప్తా ఉన్నాడు. వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. మిమ్మును బట్టే కదా అంటా ఉన్నాడు. కాబట్టి సోమరితనము, నిర్లక్ష్యము మనల్ని ఏం చేస్తుందంటే బలహీనగా చేయడమే కాకుండా దేవుని నామమును నిన్ను బట్టి నన్ను బట్టి, లేక ఎవరైతే సోమరులుగా ఉన్నారో, దేవుని పనిని నిర్లక్ష్యముగా జరిగించువారుగా ఉన్నారో, లేక దేవునికి ఇష్టడుగా ఉండకుండా పోవటాన్ని బట్టి దేవుని నామం దూషింపబడటానికి నీవు నేను కారణమైతే ప్రభు మనల్ని బట్టి సంతోషించాడు. అప్పుడు దావీదు ఏం చేశాడట అంటే, దావీదుకు చెప్పబడతా ఉంది, అయ్యా నిన్ను బట్టే కదా, దావీదు నిన్ను బట్టే కదా, నీవే అమనుష్యుడవు, పాపము చేసేవాడవు నీవే అన్నప్పుడు ఆ దావీదు ఎంతో పశ్చాత్తాపన్నాడు. ఎంత పశ్చాత్తాపన్నాడంటే, అయ్యో ప్రభువా, గుండెలు బాదుకున్నాడు. కీర్తనలు 51వ కీర్తనలో ఆ మాటలు అనేకములు రాయబడ్డాయి. ప్రభువా నన్ను కనికరించు, ప్రభా నీ ఎదుట నేను పాపం చేశానయ్యా, నీ ఎదుట నేను పాపం చేశాను, నాకు శుద్ధ హృదయం కలగచేయి, నా అంతరంగంలో నూతనమైన మనస్సును స్థిరమైన మనస్సును నాలో పుట్టించు, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకు, నీ రక్షణానందము నాకు మరలా దయచేయి, సమ్మతి గల మనస్సు నాకు దయచేయని దావీదు మరి ప్రభు దగ్గర మొరపట్టినప్పుడు తిరిగి దావీదును సమకూర్చున్నాడు. ఆయన్ని బట్టి ఇట్లా చెప్తా ఉన్నాడు, ఇదిగో దావీదు నా ఇష్టానుసారుడు. ఈ ఉదయకాలమున నిర్లక్ష్యము, అలక్ష్యము, సోమరితనము, దేవుని వాక్యంలో రాయబడింది కదా, యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అని రాయబడింది ఇర్మీయా గ్రంథంలో. యెహోవా కార్యములు, దేవుని కార్యములలో నిర్లక్ష్యము, అలక్ష్యము మన జీవితంలో ఉంటే ఇదిగో దేవుని కోపానికి గురి కావాల్సి వస్తుంది. అది నీకు చెప్పబడినప్పుడు, తెలుపబడినప్పుడు ఇదిగో భక్తుడైన దావీదు వలె, అది నీకు తెలుపబడినప్పుడు భక్తుడైన దావీదు వలె పశ్చాత్తాపాన్ని పొందినట్లయితే, ప్రభు దగ్గర మొరపెట్టుకుంటే, సమకూర్చుకోవడానికి నీవు ఇష్టపడితే, సరిచేయబట్టడానికి నీవు ఇష్టపడితే ఆ ప్రియ ప్రభు సరిచేయటానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లరా, ఇంకొక వ్యక్తిని మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యుల్లో ప్రధానమైనటువంటి ఒక వ్యక్తిని మనం చూడగలుగుతున్నాం. ఆయన సీమోను పేతురు మరి ప్రభుతో నడుస్తూ ఉన్నాడు. ప్రభుతో 3.5 సంవత్సరాల పరిచర్యలో ఉన్నాడు. అనేక అద్భుతాలు చూసినాడు.
అయితే ఒక సమయం వచ్చింది, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూసినప్పుడు 33వ వచనంలో 31 నుంచి 33 వరకు ఇట్లా ఉన్నాయి మాటలు. ప్రభు శిలువకు అప్పజెప్పుకోవటానికి ముందుగా శిష్యులను చూసి ఇట్లా అంటా ఉన్నాడు, ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడెదరు. ఏలైనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదను అనెను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను, నేను ఎప్పుడునూ అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా, యేసు అతని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, నేను సిలువకు అప్పగించబడిపోతా ఉన్నాను, సర్వ మానవాళి పాపం కొరకై మరి శ్రమను శిక్షను నేను పొందవలసి ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నప్పుడు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోతాయి అని వ్రాయబడిన నెరవేరినట్లుగా ఇది జరగబోతా ఉంది అన్నప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా ఏమైనాను సరే నేను నీకు సాక్షిగా ఉంటాను, నేను ఎప్పుడు కూడా నిన్ను ఎరగనని చెప్పను, ఒకవేళ ప్రాణం పెట్టాల్సి వచ్చినా కూడా నేను ప్రాణం పెడతా కానీ నేను నిన్ను విడువను అన్నాడు. పిల్లారా, ఇది ఎంతో సాహసోపతమైనటువంటి కార్యం. ప్రభుతో అయితే చెప్పినాడు కానీ నేను తప్పకుండా ప్రభువా నీ కొరకు నేను సాక్షిగా ఉంటాను, మరణం వచ్చినా నిన్ను ఎరగనని చెప్పను, నిన్ను వెంబడిస్తాను అన్నాడే కానీ మరి వెంటనే ఆ సమయం వచ్చినప్పుడు తను తాను జారిపోయిన వ్యక్తిగా, పడిపోయిన వ్యక్తిగా చూపించుకుంటా ఉన్నాడు. తన మాట మీద నిలబడిన వ్యక్తిగా తాను కనబడడం లేదు. అనేకసార్లు మన జీవితంలో కూడా ప్రభుతో నడుస్తున్నప్పుడు లేక దేవుని బిడ్డలతో నడుస్తున్నప్పుడు అనేకసార్లు మనం కూడా అనుకుంటాం, నేను ఖచ్చితంగా ప్రభు కొరకు జీవిస్తాను, ప్రభు కొరకు నడుస్తా, నేను దేవుని బిడ్డను, ఆయనను రక్షించినాడు, గొప్ప రక్షణ నాకు వచ్చిందని సాక్ష్యం చెప్తూ ఉంటాం. కానీ సమయం వచ్చినప్పుడు పక్కకు జారుకుంటాం. అనేకసార్లు మనం చూస్తూ ఉంటాం, స్కూల్లో ఒక పేరు, సంఘంలో ఒక పేరు, ఇలాంటి తేడాలు చాలా కనిపిస్తాయి. సమాజంలోనికి వచ్చినప్పుడు ప్రభువును నేను ఎరుగను అన్నట్టుగానే మానవుని జీవితంలో అనేకసార్లు కలిగి ఉన్నా. ప్రభు అయితే మనల్ని ఏం కోరుతున్నాడంటే సాక్ష్యము కలిగి ఉండాలని కోరుతాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ప్రభు పునరుత్థానం లేచిన తర్వాత ఆయన అనేకులకు తను తాను బయలుపరుచుకుంటా ఉన్నాడు. బయలుపరుచుకున్న సందర్భంలో ఒకసారి శిష్యుల ఎదుటికి ఆయన వచ్చినప్పుడు తోమా అక్కడ లేడట. తోమా లేకపోగా శిష్యులు తర్వాత వచ్చిన తోమాతో చెప్తా ఉన్నారు, మేము ప్రభుని చూసినాం, ఆయన లేచినాడు, ఆయన మా మధ్యకు వచ్చినాడు అని చెప్పినప్పుడు ఆయన నమ్మడం లేదు అని జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆ మాటలు ఇట్లా ఉన్నాయి. 20వ అధ్యాయము యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం నుంచి చూసినట్లయితే, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తర్వాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని చెప్పాను అనెను. అందుకు తోమా ఆయనతో, ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధనులని అతనితో చెప్పాను. పిల్లారా, ఇక్కడ తోమా యొక్క స్థితి ఎట్లా ఉందట అంటే, ప్రభుతో నడిచినాడు, అద్భుతాలు చూసినాడు, అనేక మరి లేఖనాలు ప్రభు ప్రకటిస్తున్నప్పుడు విన్నాడు. శిష్యులు చెప్తా ఉన్నారు, తోటి శిష్యులు చెప్తా ఉన్నారు ప్రభువును చూసినామేమని. అయితే తోమా మరి నమ్మలేకపోయినప్పుడు, అవిశ్వాసిగా నీవు ఉన్నావు తోమా, అవిశ్వాసిగా నీవు ఉన్నావు, నీలో విశ్వాసం ఎక్కడిది, ఏమైంది నీ విశ్వాసం?
అవిశ్వాసము నీలో చోటు చేసుకుంది. ఒకసారి నన్ను చూడు, నా చేతులు చూడు, నా పక్కలో చేయి ఉంచి చూడు, విశ్వాసివై ఉండు నీవు అని తోమాను హెచ్చరించినప్పుడు తోమా తను తాను సరి చేసుకున్నాడు. ప్రభువా నన్ను క్షమించు నాయన. ఆ మాటని అట్లా వ్రాయబడలేదు, కానీ అక్కడ ఒకే మాటలో తన యొక్క హృదయం అంతా తోమా ప్రభు దగ్గర కుంపరిచ్చేట్లుగా చూస్తా ఉన్నా. ఏ మాట చెప్తా ఉన్నా? 28వ వచనంలో చూసినట్లయితే, అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా, నా ప్రభువా నీవు ప్రభుడవు, నీవు శక్తిమంతుడవు, నీవు నా దేవుడవు, నీవు సర్వ సృష్టికి కారణభూతుడవు, సజీవుడవు, నీవు నమ్ముచున్నానయ్యా, క్షమించు అని తను తాను సమర్పించుకున్నట్టుగా చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఈ తోమా ఎప్పుడైతే తను తాను సమర్పించుకున్నాడో సమకూర్చబన్నాడు. ఈనాడు భారతదేశంలో సువార్త ప్రకటించబడటానికి అవకాశము దేవుడు ఆయనకి ఇచ్చినాడు. తోమా భారతదేశంలో వచ్చి మరి తన ప్రాణమును అర్పించినాడు. చెన్నపట్నంలో తన ప్రాణాన్ని అర్పించినాడు. ఆయన రక్తము ఈ భారతదేశం మీద, భారత భూమండలం మీద కుమరించబడినప్పుడు, చిలికించబడినప్పుడు అనేకులు రక్షించబడినాడు. ఈనాడు మనకు కూడా ఆ రక్షణ ధైర్యముగా, ఓ మా ప్రభు మరి మా కొరకు మరణించినాడు అని చెప్పగలిగే శ్రేష్టమైన భాగ్యాన్ని దేవుడు మనకు కూడా ఇచ్చినాడు. ప్రియులారా, ఈ ఉదయకాలమున 3 విషయాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. భక్తులైన హబక్కుకు చెప్తా ఉన్నాడు, ప్రభువా సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, నీ కార్యములు నా జీవితంలో నూతనపరచు, నీ వాత్సల్యము నాకు చూపించి నన్ను సరిచేస్తురా అని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కీర్తనలోని చివరి భాగంలో చెప్తున్నాడు, ఏమున్నా లేకున్నా నేను ప్రభువును స్తుతిస్తానని. ఈ ఉదయకాలమున మన జీవితంలో మనము స్తుతించు వారముగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. మన జీవితంలో కూడా నూతన వాత్సల్యత దినదినము మన పట్ల చూపి నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుకనే సంవత్సరంలో వెంబడి సంవత్సరంలో ఆయన మనతో ఉండి నడిపిస్తూ ఉన్నాడు. కేవలము అందరి లోకముతో పాటు నడవడం కాదు, కానీ ప్రభువుకు ఇష్టలుగా మనం జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఇష్టలుగా జీవించాలంటే మనం ఏం చేయాలా? మొట్టమొదటి కార్యము మనం చేయాల్సిన పని ఏంటంటే, సోమరితనము, బలహీనత, నిర్లక్ష్యం మన జీవితంలో ఉన్నట్లయితే భక్తుడైన దావీదు సరి చేయబడినట్లుగా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా కనికరం చూపంటే ఆయన సరిచేసి మనల్ని సమకూర్చటానికి శక్తిమంతుడు. అంతేకాకుండా మరి ఆయా సమయాల్లో ప్రభుకు సాక్షులుగా ఉండాల్సిన సమయంలో బలహీనైపోయి పడిపోయిన స్థితి మనం చూపించే వారంగా ఉన్నట్లయితే పేతురును సమకూర్చిన ప్రభు నిన్ను నన్ను కూడా సమకూర్చగలుగుతాడు. ప్రియుడా, ప్రియ సహోదరి, అయ్యా అమ్మ, ఎక్కడైనా సాక్షిగా ఉండటానికి అవకాశం వచ్చినప్పుడు నాకు తెలియదని దారుకున్నావా? నీవు క్రైస్తవుడవా అంటే మొహం చాటేసి వెళ్ళిపోయినావా? యేసుక్రీస్తుని గురించి ప్రకటించటానికి వీలు కాకుండా పోయిందా నీకు? ఆయన నా ప్రభువు రక్షకుడని చెప్పలేకపోయినావా? ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా కనికరించంటే పేతురు సంతాపడి ఏడ్చినప్పుడు పేతురును సమకూర్చుకున్నాడు. గొప్ప ఉజ్జీవమును తీసుకురావటానికి, అనేకులను రక్షించటానికి కొరకై మనుషుల బట్టే జాలలుగా చేసి వాడుకున్నట్టుగా చూస్తా ఉన్నా. అదే సమయంలో చివరిగా మరి అవిశ్వాసం, తోమా అవిశ్వాసం అనే పాపాన్ని కలిగి ఉండి మరి ప్రభువును దుఃఖపెట్టినాడు. అయితే ప్రభు దగ్గర తను తాను సమర్పించుకున్న, నా ప్రభువా నా దేవా అన్నప్పుడు ప్రభు అతని సరి చేసినాడు. ఈనాడు మనకు కూడా సువార్త అందించబడింది. పిల్లలారా గమనించండి, ఈ అవిశ్వాసం అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో ఒకసారి ఇట్లా చెప్తా ఉన్నాడు, మీ అవిశ్వాసమును బట్టి నేను ఇంకా ఏ అద్భుతాలు చేయలేకుండా ఉన్నానయ్యా అంటా ఉన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మాట రాయబడింది, అవిశ్వాసము అద్భుతములకు అడ్డు. అవిశ్వాసం అనేటువంటి పాపము అద్భుతాలు చేయకుండా పోవటానికి కారణమవుతుంది. అయితే ప్రభు దగ్గర మనము సమర్పించుకున్నట్లయితే మన విశ్వాసాన్ని నూతన పరుస్తాడు ఆయన. విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయనే. కనుక ఆ ప్రభు దగ్గర మనం సమర్పించుకుందామా?
కృపని